నెక్స్ట్ ఆహా టీం నుంచి రాబోతున్నారు గౌతమ్ అండ్ శివప్రియ. రామ్మ చిలకమ్మ. రాజా నువ్వు కూడా వచ్చాయి. వెల్కమ్. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ. అమ్మమ్మ నీకు చెప్పాలా? పిల్లే బాగుంది పెళ్ళికి సయ్యంది, పిల్లే బాగుంది పెళ్ళికి సయ్యందే అమ్మమ్మ. నాకే నచ్చింది నన్నే మెచ్చిందే ముసలమ్మ. కట్నం అడిగి కొంప ముంచోతే పట్నం పిల్లని వంకలు పెట్టోతే. బంగారం లాంటి సంబంధమే ఆధారం అంటూ ఆపేయోతే. కంగారు పడకురా కక్కుర్తెదవా జాతకమే కలవని తప్పిడియదవా. పిల్లే బాగుంది పెళ్ళికి సయ్యందే అమ్మమ్మ. నాకే నచ్చింది నన్నే మెచ్చిందే ముసలమ్మ. అమ్మమ్మ ముసలమ్మ. వసాయ్ 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 వసాయ్. అమ్మమ్మ వయసే రాకెట్ అయిపోతోందే. బట్టతలే బోడి గుండు అవుతోందే. అన్నీ చూస్తే పెళ్ళి కాదమ్మో నాపై నీకు జాలి రాదమ్మో. సన్నాసి సుంట పీలవ్వకురా పెళ్ళంటే 1,00,000 చూడాలిరా. ఈ జన్మకు నీకింకా పెళ్లి కాదురా మీ అమ్మమ్మే నీ పెళ్లికి కట్టుకుల్లరా. పిల్లే బాగుంది పెళ్లికి సయ్యంది అమ్మమ్మ. నాకే నచ్చింది నన్నే మెచ్చింది ముసలమ్మ. అమ్మమ్మో 62వ పెళ్లి చూపమ్మో. ఇంకో 25 ఓపిక చూసేరా. ఈ చాదస్తమే సన్యాసిని చేస్తుందా. నీ సన్నాసి వాగుడింకా పైవా. కృష్ణ రామ అనుకో అమ్మమ్మ పెళ్లిని ఆపే పనులే ఆపమ్మ. పదపోసి పెంచిన వంకర కుంక నీ వస ఇంకా పుడురా టింగరి కొనక. అమ్మమ్మ బకెట్టు తన్నదులేరా ఆలోపు నువ్వు సెంచరీ కొట్టేస్తావురా. పిల్లే బాగుంది పెళ్లికి సయ్యందే అమ్మమ్మ. నాకే నచ్చింది నన్నే మెచ్చింది ముసలమ్మ. కట్నం అడిగి కొంప ముంచోతే పట్నం పిల్లని వంకలు పెట్టోతే. బంగారం లాంటి సంబంధమే ఆధారం అంటూ ఆపేయోతే. ఈ జన్మకు నీకింకా పెళ్లి కాదురా మీ అమ్మమ్మే నీ పెళ్లికి కట్టుకుల్లరా. మీ అమ్మమ్మ బకెట్టు తన్నదులేరా ఆలోపు నువ్వు సెంచరీ కొట్టేస్తావురా. నువ్వు మాడిన అమ్మమ్మ ఊరుకోరా బెదవా. అమ్మమ్మ గారు పిల్లడి వయసు ఎంత? ఏముంది వెదవకి 25 కూడా వెళ్ళలేదు ఇంకా. ఆ 25 ఇంకో 25 తక్కువ మైనస్ చేయండి 50. ఊరుకోరా వెదవా ఎవరైనా వింటే దిష్టి అనుకుంటారు. నీకు 70 సంవత్సరాలు వచ్చినా నువ్వు మాత్రం ఇంకో పెళ్లి చూపుకి వెళ్తావు. నన్ను మాత్రం 50 సంవత్సరాలు వచ్చినా పెళ్లి చూపులకు వెళ్ళనివ్వు. అనకురా వెదవా తాతయ్య గారు వింటేమని అనుకుంటారు. తనకి ఎట్లాంటి అమ్మాయి కావాలి మరి? ఇంట్లో వంట పని పాట అన్ని వచ్చి ఉండాలి. మనందరితో కలుపుగోలుగా ఉండాలి. కట్నం అని చెప్పు అసలు మ్యాటర్. ఒరే బెదవా కట్నం కట్నం అడుగుతావనుకుంటావేరా. పెళ్ళంటే ఊరికే అవుతుందా ఏమైనా చెప్పండరా. కట్నం గురించి నీళ్ళు ఆపారు అంతేనా? అవును.
త్వరలో నీకు పెళ్ళి అవుతుంది అన్న, డోంట్ వరీ. అమ్మమ్మ గారు ఆశీర్వదించండి పెళ్ళి అవ్వాలని. జల్దీ లేదా? హ్యాపీ బర్త్డే టు యూ సార్. ఏనుగు అప్పడాన్ని తిన్నట్టుగా తిన్నావు. జంజాల గారి సినిమాలో బామ్మ క్యారెక్టర్ చూసినట్టుగా ఉంది నాకు. చాలా చాలా ఎంత పైగా ఇప్పుడు ఈ డైలాగులన్నీ కూడా రచయితలు రాసినవి కాదు, నువ్వు నీ స్వయం ప్రతిభతో ఆ రామచంద్ర అడిగిన దానికి నువ్వు చెప్పావు. అవునండి. చాలా చాలా చక్కగా ఒక 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 సాంప్రదాయం కోరుకునేటువంటి ఒక ముసలావిడ ఎలా మనవడికి ఎట్లాంటి భార్య రావాలంటుంది, అతని జీవితం సుఖంగా ఉండటానికి అసలు రూపాయి కూడా అమ్మాయి తేవాలని వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఇవన్నీ చూస్తూ ఎంత బాధ్యతతో ఆలోచిస్తుందో అవన్నీ టక్కున నువ్వు నిన్ను అడగంగానే చెప్పేసావు. ఆ చెప్పిన దాంట్లో చక్కని ఆ పాత్ర, ఆ ఔచిత్యం చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా అద్భుతంగా చెప్పావు. బంగారం లాంటి సంబంధం చెడగొట్టకు, 62వ పెళ్లి, కుర్రాళ్ళ పెళ్లి చూపులు, అదే 62వ పెళ్లి చూపులు. నువ్వు కుర్రాళ్ళందరూ ఎన్ని బాధలు పడతారో ఇట్లాంటి బామ్మల వల్ల నువ్వు చూపించు. అద్భుతం. వసంత్ గారు, నాకైతే పెర్ఫార్మెన్స్ ఈ పాట చాలా బాగా నచ్చింది. మీరేమన్నా తనకి టిప్స్ ఇస్తారా? లవ్ మ్యారేజ్ ఇంకా ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అంటే ఏంటి? అంటే బామ్మ ప్రాణం ఎగిరిపోతేనా, ఇతను ఇంకో అమ్మాయితో ఎగిరిపోతేనా? అంటే ఎలాగా ఇతను ఎగిరిపోయి ఆవిడ ఎగిరిపోద్ది, లేదా ఆవిడ ఎగిరిపోతే జరిగినా జరగకపోయినా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఎగిరిపోతే ఎంత బాగుంది. ఎవరు ఎగిరినా బేసిక్ గా అంతే కదా. ఆ ఊహే ఎంత హాయిగా ఉందండి. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ. వసంత్ గారు, మరి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూసే ముందర మీరు చేసిన ఫస్ట్ మూవీలో సూపర్ హిట్ సాంగ్, ఆ పాట ఒకసారి మాకు మీ గొంతు ద్వారా వినాలని. ఇంకీ పింకీ పాంకీ ఫాదర్ హ్యాడ్ డాంకీ డాంకీ డై ఫాదర్ క్రై ఇంకీ పింకీ పాంకీ ఫాదర్ హ్యాడ్ డాంకీ డాంకీ డై ఫాదర్ క్రై. ఇంకెక్కువ పడితే నేను క్రై, నేను సింగర్ కాదు. ప్లీజ్ లీవ్ మీ.